వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ద గ్రేట్ ఉమన్ సావిత్రిబాయి పూలే జన్మదిన ఉత్సవం మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా అభినందనలు. చాలా చక్కని కార్యక్రమం. ఆమె ఆ రోజు ముందుగా మాట్లాడినటువంటి వక్తలు చాలా చక్కని విషయాల్ని ప్రస్తావించారు. 200 సంవత్సరాల క్రితం ఆమె గారు స్త్రీ విద్య యొక్క ప్రాధాన్యత, మానవ వికాసానికి, మానవ అభివృద్ధికి స్త్రీ విద్య అనేటువంటిది ఎంత అవసరమో అనేటువంటిది గుర్తించి స్త్రీ విద్య కోసం తను చేసినటువంటి కృషి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆమె ధైర్యం, ఆమె ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మనందరికీ ఇప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం. కానీ ఇప్పటికీ కూడా మన ముందు వక్తలు, మన కృష్ణయ్య గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, ఇవన్నీ చెప్పినట్లు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రోజున సమాజం లోపల ఒక ట్రూ స్పిరిట్తో అది కంట్రిబ్యూట్ చేయట్లా. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా, లేక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండవలసినటువంటి వాళ్ళు ఒక రాంగ్ మనకి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇస్రో లాంటి సమితిలో పెద్ద పెద్ద మన శాటిలైట్ లాంచింగ్స్ వీటికి కూడా ఒక మూఢ విశ్వాసాలు, మూఢభక్తితో దాన్ని ఓపెన్ చేయటం, ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలకి అవి సామాన్య ప్రజానీకం పైన, మిగతా ప్రజానీకం ఒక రకమైనటువంటి ప్రలోభాలకి లోను కావడానికి అవకాశం ఉంది. ఇది సరి అయినటువంటి అభివృద్ధి అని నేను అనుకోవట్లా. నిజమైనటువంటి మానవ వికాసం జరగాలంటే జ్యోతిరావు పూలే గారి స్పిరిట్ని మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా దీనికి భవిష్యత్తు లోపల మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సహాయ సహకారాలు ఉంటాయని నేను తెలియజేస్తూ, అందరికీ మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆహ్వానించాడు భద్రుకి అభినందనలు, కృతజ్ఞతలు. మా స్టూడెంట్ త్రివేణి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం కూడా